హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తోటకూర పచ్చెనగపప్పుతో ఒక పులుసు కూర చేయబోతున్నామండి. పచ్చెనగపప్పు టమాటోలు వేసి చింతపండు పులుసుతో. అయితే పచ్చెనగపప్పు చాలామంది వాడితే గ్యాస్ వస్తుంది అది ఇది అంటారు కదా, కానీ డాక్టర్స్ అయితే తినమనే చెప్తున్నారండి. ఈ గ్యాస్ వస్తాలు ఇవన్నీ డాక్టర్స్తో ఒప్పుకోవట్లా. ఇది హార్ట్కి చాలా బలమైన ఫుడ్ అని చెప్తున్నారు. అందువల్ల మీలో నమ్మితే పచ్చెనగపప్పు వండుకోండి, ఏం కాదు, ఏమీ సమస్య రాదు. అయితే ఈ పచ్చెనగపప్పు మన కడుగుడు మీకు తెలిసిందే కదా, ఎన్నిసార్లు కడుగుతామో. తోటకూర కడిగాను ఇంకా ఆ కడిగింది ఇది కలిపి పెడితే వీడియో చూడకుండా పారిపోతారని అది కూడా దీనిలోనే అప్లోడ్ చేశాను. మీకు ఓపుకుంటే చూడండి. కడిగేది ఏంటి మాకు తెలియదా అని అనుకోవద్దు. అవకాశం ఉంటే స్కిప్ చేసైనా చూడండి మెల్లగా. ఏంటంటే కడిగేదే కదా అని అనుకోవద్దు, చూడండి. నాకు వండే ప్రాసెస్ కన్నా కడిగే ప్రాసెస్సే చాలా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. కాస్త చింతపండు కూడా నానబెట్టి ఉంచాను, కానీ అది ఇప్పుడు వేయను, ఎందుకంటే ఉడకదు. కుక్కర్లో ఉడికిద్ది కానీ ఇది కొంచెం బద్దగానే ఆగిపోయిద్ది, మెత్తగా అవ్వదు. దీనికి గ్లాసున్నర నీళ్ళు పోసి కుక్కర్ పెట్టడానికండి. అంటే తోటకూర టమాటోలు ఇవన్నీ కలిపి పెట్టేస్తాను ఒకసారి. తర్వాత చింతపండు పులుసు వేసి ఎగిరేటప్పుడు వేస్తాను. నేనైతే పచ్చెనగపప్పు తోటకూర వేస్తాను ఫస్ట్. ఇది స్టవ్ మీద ఉండగానే మెల్లగా టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయట్లేదు, ఎందుకంటే పచ్చెనగపప్పు వేసాం కదా, ఇంకా ఆ ఉల్లిపాయలు ఇవి నిల్వ ఉండకుండా ఇబ్బంది పడతాయని నా భయం. పచ్చిమిర్చి రెండుగా విరగదీసి వేస్తున్నాను నేను దీనిలో. చిన్న చిన్నవి ఏమి వేయట్లేదు. అయితే ఆకుకూరకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం బాగానే పడతాయండి. అప్పుడైతేనే దానిలో ఉన్న పసరి వాసన వస్తుంది కదా, అది పోయే అవకాశం ఉంటుంది. అది సంగతి. ఇంకా టమాటాలు కట్ చేసి వేద్దాం. టమాటోలు కట్ చేసుకు తెస్తాను, ఉండండి. నమిక సిస్టర్, మీరైతే కారం అంత బాగా టచ్ చేస్తుంటే నేను కూడా ధైర్యం చేసేసి ఈరోజు పచ్చిమిర్చి విరగదీశాను. రోజు అయితే నేను విరగదీయను, కట్ చేస్తా. అంటే చేతికి అవ్వలేదనుకోండి ఇదైనా. ఈ టమాటోలు అందులోకి చాలా బెటర్గా ఉన్నాయి, ఏమీ పురుగు లేకుండా. రాఘవయ్య ఏమో అరే రవిగా అక్కాయికి టమాటోలు తెమ్మందిరా అని చెప్పాడంట. వెళ్ళి ఇవి నేను 2 కేజీలు అనుకున్నా, దాదాపు 3 కేజీల దాకా తెచ్చాడు రాఘవయ్య రవి. అందులోకి నాటుకాయ, సూపర్ కాయ, మామూలుగా కాదు. మొన్న ఒకరోజు తోటకూరలోకి వేసాను, అలా ఈరోజు బండి ఇంకా మనం లాక్ చేసి అయిపోతున్నాం. దీనికి ఉప్పు కానీ చింతపండు కానీ ఏమీ తగలనివ్వాల. అంటే మనకు మెత్తగా అవ్వాలంటే ఉప్పు చింతపండు తగలకుండా తర్వాత గుజ్జు వేసుకోవటం బెటరు. కొంచెం బరకగా తిందలుసుకుంటే వేసేసుకోవచ్చు. ఫస్టే చింతపండు వేయవచ్చు. ఆ తోళ్ళు అవి తగిలినా పర్లేదు అనుకుంటే. మాకు తోళ్ళు వస్తున్నాయి ఇవన్నీ అంటే మరి కష్టమే కదా. మాకు దోసకాయ పప్పు చేస్తే అదంతా శాంతంగా స్మాష్ చేయాలి ఒక జల్లెడికి వేసి. అలా కాకుండా ఏదో ఇలా చేసా. ఇది 3 విజిల్స్ రాగానే సిమ్లో ఉంచుతాను. ఇది ఇప్పుడు 3వ విజిల్ రాబోతుందండి. సిమ్లో కూడా ఒక పూత వచ్చే వరకు ఉంచుతాను నేను. ఇంకా స్టార్ట్ అయ్యేలా ఉంది దీనిలో కూడా ఇంకొక పూత. అంటే దాదాపుగా
20 నిమిషాల పైనే ఉంటేనే సిమ్లో పోత వస్తుందండి. మళ్ళీ తర్వాత కుక్కర్ ఆపేసిన తర్వాత ఈ చింతపండు పులుసు కరివేపాకు వేస్తాను. ఇంకా మనం కుక్కర్ దించేసామండి. దించి మూత తీసాము. ఇంకా చూడండి, టమాటోలు, తోటకూర, పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. పచ్చెనగపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. దాన్ని చక్కగా స్మాషర్తో బాగా తిప్పేయటం. ఇంకా చింతపండు తొక్కలు లేకుండా గుజ్జు తీసి ఉంచాను, అది పోసేసాము. సాల్ట్ వేసాము. ఇంకా కరివేపాకు వేయడం. ఇంకా మళ్ళా అవన్నీ తిప్పుతున్నాను అనమాట. అవి తిప్పేసి ఇంకా కరివేపాకు వేసిన తర్వాతే కారం కూడా అనమాట. స్పూన్నర కారం. అయితే దీనిలో కొంచెం కారము, ఉప్పు బాగానే పడుతుందండి. చింతపండు వేసాం కదా, తోటకూరకు కూడా కాస్త కారం బాగా తింటుంది కదా. ఇంకా బాండి పెట్టేసి వెల్లుల్లిపాయలు బాగా చితకపొడిసి బాగా అంత నూనె వేసి ఈ చిన్నుల్లిపాయలు బాగా వేగనివ్వటం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవి వేసేసి ఇంగువ మనం మన ఇంట్లో ఇష్టపడేదానంత ఆ పద్ధతిని బట్టి ఇంగువ వేసుకోవడం. ఎండుమిర్చి మన ఇష్టం, అవి కూడా మనం తినే పాళ్ళని బట్టి. ఇంట్లో మరి పిల్లలు కానీ ఏదైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎండుమిర్చి చేసుకోకుండా ఉండటం చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువలు వస్తాయి బాగా. పెద్దోళ్ళకే వస్తాయండి ఎండుమిర్చి వలన, నాకు కూడా వస్తాయి. అలాంటిది ఇంకా పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఎండుమిర్చి అవాయిడ్ చేసినంత ఉత్తమం లేదు. మరి రావటం, మరి ఎక్కుళ్ళు వస్తే పసిపిల్లలు మామూలు ఏతన పడరు కదా, మనకు తెలియనిదే ఉంది. ఇంకా కరివేపాకు, మంచి పచ్చని లేత కరివేపాకు వేసి బాగా వేగనివ్వటం. అది తాలింపు వ్యవహారం. దానిలో చిన్నులపాయలు బాగా అదే గరిటతో కాసేపు అలా అలా వత్తా ఉంటే ఇంకా బాగా వేగుతాయి అన్నమాట. పచ్చిదనం పోయేలాగా చూసుకోవటం అండి. ఇంకా ఇంకా దాన్ని తీసేసి తిరగమూత వేయటం. తిరగమూత అంటారు దీన్ని, తాలింపుని తిరగమూత. దాన్ని వేసి దీనికి తిరగవేయటం. అదే తిరగమూత అంటే అర్థం. తిరగమూత వేయటం అయిపోయింది. మన పప్పు అయిపోయిందో. ఓకేనా, బాయ్.